దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ కొత్త సంవత్సరము ఈ 2025లో మనం ప్రవేశించున్నాము. సో ఈ మెసేజ్ ఎప్పుడు మీరు వింటారో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో కమింగ్ టు ద ఫస్ట్ మెసేజ్, అంటే ఈరోజు మెసేజ్ కొరకు నిర్గమకాండం 20వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అని చెప్పి ఈ నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. అంటే వారు మోషేతో అంటున్నారు, మీరు నాతో మాట్లాడండి, అంటే దేవుడు మాతో మాట్లాడవద్దు, దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతామని. ఎందుకంటే వారు చూసిన ఆ దేవుని యొక్క ప్రత్యక్షత, అంటే ఆ కొండపైన అగ్నియు ధూపము ఇవన్నీ వారు చూసి భయపడి ఆ స్వరము అంత విని దేవుడు మాతో మాట్లాడవద్దు, మీరు మాట్లాడితే చాలు అని అంటున్నారు. అంటే ఈ రోజులో ఒకవేళ మనం చూడాలంటే ఇది నిర్గమకాండంలో ఉంది కాబట్టి పాత నిబంధనలో ఉంది. కానీ ఈరోజు మనం ఏం చెప్తున్నాం, మనం ఏం చేస్తున్నాం? మనం ప్రతి దినము కూడా ప్రార్థనలో మన దేవుణ్ణి ఏం అడుగుతున్నామంటే, ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నేనైతే ప్రతి దినం అడుగుతాను, ప్రభువా లార్డ్ స్పీక్ టు మీ టుడే. ఈరోజు మీరు నాతో మాట్లాడండి, వాక్యము నుండి మాట్లాడండి, కళల ద్వారా మాట్లాడండి, స్వప్నము ద్వారా మాట్లాడండి, దర్శనము ద్వారా మాట్లాడండి, దూతల ద్వారా మాట్లాడండి అని చెప్పి అనేక రీతిగా దేవుడు నాతో మాట్లాడడం నేను విని ఉన్నాను. అయితే ఈ రోజుల్లో మనం ఏం అడగాలంటే, ప్రభువా మాట్లాడవద్దు అని చెప్పవద్దు. ఎవరు కూడా మీరు ఏం చెప్పాలంటే, ప్రభువా మీరు నాతో మాట్లాడండి, నాతో మాట్లాడు ప్రభువా అని ఒక పాట కూడా ఉంది. ఆ రీతిగా మనం అడగొచ్చు, ప్రభువా మీరు నాతో మాట్లాడండి ప్రభువా అని చెప్పి మనం అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, మీతో కూడా నాతో మాట్లాడుతున్నట్లు మోషేతో మాట్లాడిన రీతిగా ఇంకా అనేక పరిశుద్ధులతో, బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక భక్తులు, అనేక పరిశుద్ధులతో దేవుడు ఏ రీతిగా మాట్లాడాడో, పౌలుతో మాట్లాడాడు కొత్త నిబంధనలో. వారి సమస్యల్లో ఉన్నప్పుడు వారితో వారు మాట్లాడారు. సముద్రంలో ఓడలో పగిలిపోయి అది ఉన్నప్పుడు అప్పుడు కూడా మాట్లాడాడు దేవుడు అద్భుత రీతిగా. ఈరోజు కూడా మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే చనిపోయిన దేవుడు కాదు, సజీవుడిగా ఉన్న దేవుడు. సో సజీవుడిగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా మాట్లాడతాడు. సో ఆ ఆశ మనకు ఉండాలి, నాతో దేవుడు మాట్లాడాలి అన్న ఒక ఆశ మీకు ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, పాత నిబంధనలో దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, అనేక ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో వారికి ఇచ్చారు. కానీ కొత్త నిబంధనలో మనం ఏం చూస్తున్నాము, వాక్యం ద్వారా కూడా మాట్లాడిన యేసు ప్రభు ఈరోజు ప్రత్యేకంగా ఇది పరిశుద్ధాత్మ కాలము కాబట్టి మన అందరితో ఆయన మాట్లాడగలడని మనం నమ్ముచున్నాం. అదే రీతిగా ఈ సంవత్సరంలో అంటే ఈ 2025లో దేవుడు మీ అందరితో మాట్లాడునుగాక. ఆయన మాట్లాడి మీ యొక్క సమస్యలకు, మీ యొక్క అవసరతాలకు ఆయన అన్నిటికీ జవాబు ఇచ్చి, మీకు ఉత్తరం ఇచ్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, మీరు మాట్లాడే దేవుడని ప్రభువా మేము ఎరిగి ఉన్నాం తండ్రి. పాత నిబంధన రోజుల నుండి ఆదం అవ్వతో మాట్లాడడంలో ఏదెన్ తోటలో ప్రారంభించిన దేవుడు ఈ రోజు వరకు ప్రభువా నానా రకముగా ప్రభువా అనేక రీతిగా మీరు మాతో మాట్లాడుతున్న దేవుడుగా మీరు ఉన్నారు. ఆ రీతిగానే ప్రభువా ఈ కొత్త సంవత్సరంలో తండ్రి ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యమైన రీతిగా వారికి ఏ రీతిగా అర్థమవుతుందో ఆ రీతిగా మీరు వారితో మాట్లాడగలిగే దేవుడని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రభువా మీరే మాట్లాడమని, మాట్లాడే దేవుడై ఉన్నారని మేము నమ్ముచు మీ చేతికి మా జీవితాన్ని అప్పగిస్తున్నాం తండ్రి. మీరే నడిపిస్తూ దీవించు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.